హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడం కోసం ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. తలలో ఒక తెల్ల వెంట్రుక కనిపించినా కానీ కొంతమంది బాగా ఫీల్ అయిపోతూ ఉంటారండి. మరి కొంతమంది అయితే పూర్తిగా తెల్ల జుట్టుతో డిప్రెషన్లో కూడా వెళ్తారు. అయితే ఇంట్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకునే అవకాశం కూడా ఉందండి. మరి తెల్ల జుట్టు వస్తే ఎవరు కాదన్నా అవునన్నా ఆత్మవిశ్వాసం అయితే కోల్పోతామండి. తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. తాత్కాలికంగా జుట్టు నల్లగా మారినా గానీ ఆ తర్వాత జుట్టు పైన చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఇంట్లోనే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఒక అద్భుతమైన హెయిర్ డైని అయితే తయారు చేస్తున్నానండి. ఇది మీ జుట్టు ఆరోగ్యానికి మంచిది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. మరి మన తలపైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 రెబ్బలు కరివేపాకుని తీసుకోవాలండి. కరివేపాకు నేచురల్ పద్ధతిలో జుట్టుని నల్లగా మార్చడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టులో మెలనిన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు వస్తుందండి. తెల్ల జుట్టు సమస్య రాకుండా మన జుట్టుకి మెలనిన్ ఉత్పత్తిని పెంచగలిగే శక్తి కరివేపాకులో ఉందండి. ఒక 4 నుంచి 5 రెబ్బలు కరివేపాకు తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని కరివేపాకుని తుంచుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. కరివేపాకు తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా జుట్టు నల్లగా అవడానికి సహాయం చేస్తాయి, అలాగే హెయిర్ గ్రోత్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. కల్లుంజి సీడ్స్ తీసుకోవాలండి. మనకి కల్లుంజి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అడుగుతున్నారండి. కల్లుంజి సీడ్స్ ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. తర్వాత సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. కల్లుంజి సీడ్స్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. ఫైనల్గా మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి ఆవాలు తీసుకోవాలండి. మరి వంటలతో పాటు మన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఆవాలు 100కి 100% వర్క్ చేస్తాయండి. మన జుట్టు పైన పిగ్మెంట్ని పెంచడంలో ఆవాలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఆవాలే కాదండి, ఆవ నూనె కూడా మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు అనేది చాలా నల్లగా నిగనిగలాడుతూ కనబడడానికి వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకుందాము. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఐరన్ కడాయి తీసుకుని ఐరన్ కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పౌడర్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇది న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ డై అండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోకుండా న్యాచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా పొడి మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం కలర్ అంతా కూడా నల్లగా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మరలా ఈ పౌడర్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మెత్తగా పౌడర్ కింద తయారు చేసుకుందాము. మెత్తని పౌడర్ కింద తయారు చేసి పెట్టుకోవాలండి. మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ కూడా చేసుకోవచ్చండి. జస్ట్ టచ్ చేస్తే చాలండి, నా హ్యాండ్ అనేది ఎంత నల్లగా మారిందో చూడొచ్చండి లైవ్లోనే. ఇదే విధంగా తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా మార్చడానికి ఈ డై అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి నీళ్ళలో కూడా ముంచి చూపిస్తాను. జస్ట్ 1 వాష్కే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ హెయిర్ డైని ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మనకి మస్టర్డ్ ఆయిల్ అన్ని కిరాణా స్టోర్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. ఒకవేళ మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేకపోతే ప్యూర్ కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ మన జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు క్రమం తప్పకుండా మస్టర్డ్ ఆయిల్ని మీ తలకు వాడుతున్నట్టయితే లైఫ్ లాంగ్ కూడా మీ జుట్టు నల్లగా ఉంటుంది తప్పితే మీ తలలో ఒక తెల్ల వెంట్రుక కూడా రాదండి. మన జుట్టుకి సరిపడినంత పౌడర్ని యాడ్ చేసుకోవాలండి.
మరీ పలుచగా కాకుండా థిక్గా కాకుండా ఈ ప్యాక్ని తయారు చేసుకోవాలండి. ఇక్కడ మనకి కొంచెం పలుచగా ఉంది కాబట్టి ఇంకొక స్పూను పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకుందామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఒకేసారి ఈ పౌడర్ని తయారు చేసుకుని ఒక మూతన జార్లో యాడ్ చేసుకుని ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చండి. మన జుట్టుకి కావాల్సిన ప్రతిసారి కూడా తయారు చేసుకుని మన జుట్టుకి అయితే వాడుకోవచ్చండి. మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉంటే కనుక ఈ విధంగా తయారు చేసుకుని హెయిర్ డైని వాడుకోవచ్చండి. రెండో పద్ధతి ఏంటంటే ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకుని తీసుకుని 2 సైడ్లు ముళ్ళులు తీసేసుకుని లోపల ఉండే జెల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ జ్యూస్ని ఈ పౌడర్లో కలుపుకొని డై తయారు చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకు లేకపోతే కనుక మనకి మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ని కూడా ఈ రెమెడీలో యాడ్ చేసుకుని మన తలకు వాడుకోవచ్చండి. ఇందులో అలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇందులో కలిసేటట్టుగా కలుపుకుందామండి. చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలండి. ఇది న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మారడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది ఉంటుందండి. మరి తెల్ల జుట్టు సమస్యను పోగొట్టుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారండి. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ జుట్టుకు వాడతారండి. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ మన జుట్టుకు అంత మంచిది కాదండి. ఇలా న్యాచురల్ పద్ధతిలోనే మన జుట్టుకి వాడితే కనుక మన జుట్టు అనేది నల్లగా ఉంటుంది. ఎలాంటి హానికరమైన కెమికల్స్ మన జుట్టుకు వాడకుండా మన జుట్టు హెల్తీగా ఉంటుంది. మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇది మన జుట్టుకి ఎలా వాడాలంటే ఈ రెండిట్లో కూడా మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిని మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ హెయిర్ డైని మన జుట్టుకి ఎలా వాడాలి అంటే డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి. కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసేది కనీసం ఇలా చేతితో లాగుతున్నా కానీ రావట్లేదండి. అంత థిక్గా అయితే అంటుకుంటుందండి. అదే థిక్నెస్ మన హెయిర్ పైన కూడా ఉంటుందండి. తెల్లగా ఉండే జుట్టుని నల్లగా మారడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకుని 1 గంట పాటు మీ తలపైన ఉంచుకున్న తర్వాత గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీకు వీలుండే ప్రతిసారి కూడా ఈ హెయిర్ డైని మీ జుట్టుకు అప్లై చేసుకుంటే కనుక తెల్ల జుట్టుని న్యాచురల్ పద్ధతిలో నల్లగా మార్చడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. న్యాచురల్ పద్ధతిలో తయారు చేసాం కాబట్టి మీకు ఎలాంటి భయాలు లేకుండా మీ జుట్టుకైతే వాడుకోవచ్చు. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.